నిపుణతతో మాట్లాడితే ఎలా ఉంటుంది, నిపుణత లేకుండా మాట్లాడితే ఎలా ఉంటుంది? నిపుణత లేకుండా మాట్లాడేమనుకోండి, ఆపరేషన్ సక్సెస్, కానీ పేషెంట్ చచ్చిపోయాడు. ఆపరేషన్ 100% సక్సెస్, కానీ పేషెంట్. నిపుణతతో మాట్లాడు, ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ 100 సంవత్సరాలు బతికాడు. జ్ఞానంగా మాట్లాడాలి. ఎలాంటి నిపుణత ఒక వ్యక్తికి ఎక్కడి నుంచి వస్తుంది అంటే దేవుని కృపలో నుంచి బయలుదేరుతుంది. అందుకని ఒక మాట అడుగు, దేవా నా కంపెనీలో పనిచేసే వర్కర్స్తో నేను ఎలా మాట్లాడాలో ఆ నిపుణత నాకు దయచేవా? నా పిల్లల హృదయాలు గాయపడకుండా, నొప్పించకుండా ఒప్పించటం ఎలాగో నాకు తెలియచేయవా? నా భార్యతో ఎలా మాట్లాడాలో, తోటి ఉద్యోగస్తులతో ఎలా మాట్లాడాలో అలాంటి నైపుణ్యం, నిపుణత కృపగల దేవుడు మన ఒక్కొక్కరికి దయచేయునుగా. కొంచెం గట్టిగా చెప్పు. పౌలు గారు, నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేశాను అన్నాడు. శిల్పకారుడు శిల్పాన్ని చెక్కేటప్పుడు ఏ శిల్పారి అయిన శిల్పకారుడు ఈ వ్యక్తి దేన్ని భరించగలుగుతాడు, ఎంతవరకు భరించగలుగుతాడు, గమనించండి, ఎంతవరకు సహించగలుగుతాడని నేర్పుతో ఓర్పుతో శిల్పకారుడు పని చేయటం ప్రారంభిస్తాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. పౌలు వారు అందరితో ఒకే రకంగా మాట్లాడేవాడు కాదు. ఒక మాట అంట, మీ ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు, రేయ్ అని అన్నారు. వాడు చూసి మమ్మీ మమ్మీ అని అంటాడు. ఇంకొకడు ఉన్నాడు, రేయ్ అని అన్నావు అనుకో, ఏంటి మమ్మీ ఏంటి అని అంటాడు. వీళ్ళిద్దరిని ఒకే ట్రీట్మెంట్ ఇస్తారా, డిఫరెంట్గా ట్రీట్మెంట్ ఇస్తారా? వణికేవాడిని చూసినప్పుడు మాత్రం రాయ్ ఏంట్రా అని అంటారు. రే ఏంట్రా అన్నప్పుడు ఏంటి మమ్మీ అన్నవాడిని మాత్రం నేను అన్నట్లు కాదురా, ఎట్లా కాదు. ఇదే నిపుణత అంటే. చర్చికి వచ్చేటప్పుడు కూడా స్టీఫెన్ ఒకే ఘాటిని కట్టం, విన్నారా? అబ్రహ్మను ఒకే ఘాటిని కట్టం, శ్రీకాంత్ అన్నను ఒకే ఘాటిని కట్టం, తమ్ముడా విజయవాడ విజయ్, అందరికీ ఒకే ట్రీట్మెంట్ కాదు. ఏమండి, పాలిచ్చే గొర్రెలు ఉంటాయి, మెల్లిగా నడపాల. సూడి గొర్రెలు ఉంటాయి, జాగ్రత్తగా నడపాల. చిన్న గొర్రెలు ఉంటాయి, చిన్న పిల్లలు ఉంటాయి, వాటిని ఏం చేయాలా? యవన గొర్రెల దగ్గరికి వచ్చి హాయ్ హాయ్ అని ముళ్ళుగర్రతో పడడం. ఆ లేతాటిని ఏం చేస్తాడు గొర్రెల కాపరి? భుజాల మీద ఎక్కించుకుంటాడు. విన్నారా? ఇప్పుడు లేత పసిగొర్రె పిల్లని భుజాల మీద ఎక్కించుకున్నప్పుడు పాలిచ్చే గొర్రెలు మీరున్నారు చూసారా? వాళ్ళనేమో భుజాల మీద పెట్టుకుంటాడా, మమ్మల్ని ఏమో నడిపిస్తాడా? ఈ కాపర్లంతా పక్షపాతం అండి. ఒకరిని ఒక రకంగా చూస్తారు, ఇంకో అరే అట్లా చూడటం నిపుణతది. ఆమెన్. అరే నాయనా, 7 సంవత్సరాలు కొడుకున్నాడమ్మా, 7 నెలలు కొడుకున్నాడు. వీళ్ళిద్దరిలో ఎవరిని ఎత్తుకుంటారు మీరు? 7 సంవత్సరాలు ఎవరో మా తల్లి. హైదరాబాద్లో మీ హైదరాబాద్ వాళ్ళకి అంత ఓపిక లేదు. ఓ రోజు మలేషియా టౌన్షిప్ వెళ్తే ట్రాలీ బ్యాగ్ లాక్కొని వెళ్తుంది ఒక తల్లి. ఆ ట్రాలీ బ్యాగ్లో నుంచి చిన్నపిల్లోడు అడుపు పడుతుంది నాకు. చిన్నపిల్లోడు ఏడుపు ఏమిరా అని చూస్తే ఆ ట్రాలీ బ్యాగ్లో 3 నెలల కొడుకుని పెట్టి లాక్కొని వెళ్తుంది. ఎద్దురు బండి లాగినట్లు లాగుతుంది. నేను అనుకున్నా, మా తల్లే. హైదరాబాద్లో అంతే, దానికి ఇంకేం చేద్దాం చెప్పండి. సరే వినండి, 7 సంవత్సరాల కొడుకుని తల్లి ఎత్తుకోదు. 7 నెలల బిడ్డ ఉంటాడే, ఆ బిడ్డను గుండెల మీద ఎత్తుకుంటుంది, జాగ్రత్తగా కాపాడుతూ ఉంటుంది. ఎందుకయ్యి అంటే పెద్దోడంటే ప్రేమ లేక కాదు, ఆ తల్లి నైపుణ్యంతో చిన్న బిడ్డకు తల్లి అవసరం ఉంది. తల్లి పర్యవేక్షణలో ఆ బిడ్డ బ్రతకాలని ఆ కొత్తగా పుట్టిన బిడ్డను దగ్గరకు తీసుకుంటాడు. సంఘ కాపరికి కూడా ఆ మధ్య ఎవరు అన్నారట, అన్న ఎప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి ప్రార్థన చేస్తున్నాడు, కానీ కొత్తగా వచ్చేవాళ్ళు ఎవరైనా నన్ను కలవాలనుకుంటే పైన కలిసి ప్రార్థన చేయించుకోండి అన్నాడు అని ఒక తల్లి అందంట నన్ను పట్టుకొని, కాపరంటే ఇట్టా ఉండాలా, ఇట్టా ఉండకూడదు అనలా. మీరేం కంగారు పడద్దు. కాపరంటే ఇట్లా ఉండాలా. ఎందుకంటే
నా వైపు చూడండి. చేపల వల వేసేవాడు వల వేయటం రావాలా, వల అల్లటం రావాలా? తమ్ముడు అప్రూపకాలని, నా మాట అర్థమైందా? వల వేయటం రావాలా, వల అల్లటం రావాలా? వల వేసాం, చేపలు పడ్డాయి. వల సరిగ్గా అల్లకపోతే పడిన చేపలని హై జంప్ లాంగ్ జంప్ అయిపోతాయి. సేవకుడు సువార్త అనే వల వేసి ఆత్మలను పట్టాలి. పట్టిన ఆత్మలను జాగ్రత్తగా కాపాడుకోవటం కూడా సేవకుడు నేర్చుకోవాలి. అయితే ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. చెక్కేటప్పుడు విసుగు వస్తుంది, చెక్కేటప్పుడు గాయాలు అవుతాయి. కృప పొందిన వాడు ఏం చేస్తాడో తెలుసా? ఎంత గాయమైనా విసుక్కోడు, ఎంత పోరాటం ఎదురైనా అలిసిపోడు, ఎంత చెక్కాలని ప్రయత్నం చేసినా ఎదుటి వ్యక్తిలో నుంచి ఆ రూపాంతరం రాకపోతే ఇది నాకు పనికిరాదు అని ప్రక్కన పారేయడు. ఆ నేర్పరి అయిన శిల్పకారుడు ఓర్పుతో ఎంత బాధ అయినా సహించుకుంటూ వెళ్తాడు. నా ప్రభు బిడ్డలారా, ఓ విలువైన మాట చెప్తాను, గుండెల్లో రాసుకోండి. కృపొక్కటి నీవు పొందుకుంటే, కృపొక్కటి ఆభరణంగా నువ్వు ధరిస్తే శ్రమగా నీకు తోచదు, బాధగా నీకు తోచదు. ఎంత శ్రమనైనా సంతోషంగా స్వీకరించగలిగే కృపదేవుడు మనకు అనుగ్రహించడం ప్రారంభిస్తాడు. బాధే కానీ బాధగా అనిపించదు, నిందే కానీ నిందగా అనిపించదు, సమస్యే కానీ సమస్యగా అనిపించదు. వాటన్నిటిని భరించడానికి కావలసిన శక్తి దేవుని కృప మనకు అనుగ్రహించడం ప్రారంభిస్తుంది.